బలగం టీవీ CEO బాలు కాయతి రాజన్న సిరిసిల్ల జిల్లా. అతని పైన ఒక జర్నలిస్ట్గా ఆయన చేసేటువంటి తన యొక్క ఉద్యోగ ధర్మాన్ని చేస్తున్న పరిణామ క్రమం లోపల ఆయన గొంతును నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన పైన 163 కేసు కింద ఒక నెల రోజుల పాటు నువ్వు మాట్లాడొద్దని చెప్తే వాక్ స్వాతంత్రానికి ఇది వ్యతిరేకమైన భావించవచ్చు. ఇది వాస్తవానికి మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయాన్ని మేము తీసుకెళ్ళి ఖచ్చితంగా బాలు కాయతి గారికి న్యాయం జరిగేలా చూస్తామని చెప్పి, పంజరములో చిలుక పాత్రికేయుడు కాడు, గొర్ల మందతో కలిసి గొలుసు పోకడపోడు, పంజరములో చిలుక పాత్రికేయుడు కాడు, గొర్ల మందతో కలిసి గొలుసు పోకడపోడు, కార్మికుల కర్షకుల కష్టజీవుల మనిషి, కాలమే తన కొరకు మడిసి నట్టి నగిసి, నీ పాత్ర సంఘంల గొప్పదోయి, ఓ పాత్రికేయుడా కలుపు చేయి. ఈరోజు బాలు కాయతి నిజాన్ని నిర్భయంగా ప్రజలకు చేరవేసేటువంటి పరిణామ క్రమంలో చేసిన ఉద్యోగ ధర్మాన్ని వీళ్ళు దాన్ని వ్యతిరేకిస్తూ అతనిపైన చర్యలు తీసుకోవడం అనేది నిజంగా ఇది బాధాకరమైనటువంటి విషయము. అతనిపైన వెంటనే పెట్టినటువంటి కేసులను సంవరించుకొని అతనికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర కల్చరల్ ఫోరం రాష్ట్ర ప్రెసిడెంట్ వరంగల్ శ్రీనివాస్ గారు, ప్రశ్నించే గొంతుకలు అంటే మేమంతా పాలక వర్గాలను అధికారంలో ఉండి తప్పులు చేస్తున్న వాళ్ళపైన పాటలు రాసి గెలిచిన వాళ్ళం. మేమెంతో జర్నలిస్టులు కూడా అంతే, ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ. ఈరోజు బాలు కాయతి గారి మీద అంటే బలగం టీవీ ఛానల్ మీద వాయిస్ రావద్దని మీరు 4 కోట్ల ప్రజల గొంతు మీద అడుగు పెడుతున్నట్టు లెక్క. 4 కోట్ల ప్రజలు తలుసుకుంటే మీరు ఒక్కరు ఎంత? ఎవరిచ్చారు మీకు అధికారం? ప్రశ్నించే గొంతులను మూసివేసే అధికారం మీకు ఎవరిచ్చారు? అవుతుందా మీతోటి? ఈ ఒక్క ఛానల్ కాదు, మిగతా ఛానళ్ళన్నీ ఏకమైతే మీరేంది? మీరు ఎక్కడుంటారు? అది ఎందుకంటే మేమంతా కూడా ప్రశ్నించే గొంతుల మీద ఖబర్దార్. మేము మాట్లాడేది ప్రతిదీ ఆచి తూచి ప్రజల పక్షాన ఉంటాం. ప్రజలకు ప్రభుత్వాలకు మధ్యన జరుగుతున్న ప్రతి అంశాన్ని కులంకుశంగా తెలియజేసేదే బలగం టీవీ ఛానల్ బాలు కాయతి గారు. అట్లాంటి వారికి మీరెవరండి నిషేధం పెట్టడానికి? ఆ వర్డ్ మీరు వెనుక తీసుకొని క్షమాపణ చెప్పాలి ఖచ్చితంగా, లేకపోతే ఎవ్వరు కూడా ఊరుకోరు. ఇలాంటి పద్ధతులు ఈ ఛానల్ మీదనే కాదు, ఏ ఛానల్ మీద చాలామంది ప్రయత్నాలు చేసి అందరూ ఓడిపోయారు. మీరు ఒక్కరేం చేయలేరు. ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. అందరికీ నమస్తే, నేను మీ మధ్యలో సందీప్. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బలగం టీవీ CEO బాలు కాయతి గారి మీద అక్కడ స్థానికంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ సెక్షన్ 163 అమలు చేసి తన ఇంటికి ఆ నోటీసును అంటించి ఈ నెల రోజుల పాటు సోషల్ మీడియాలో కావచ్చు, తను వ్యక్తిగతంగా కావచ్చు, పత్రికలలో కావచ్చు, ఎలాంటి ప్రజా సమస్యల మీద మాట్లాడొద్దని ఆంక్షలు విధించడానికి తెలంగాణ ఉద్యమ కళాకారులుగా, బీసీ కల్చరల్ ఫోరం కళాకారులుగా మేమందరం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే అక్రమంగా మేము జైల్లో పెట్టిన, లాఠీలతో మేము చితకబాదిన, తెలంగాణకై నిలబడి కలబడి ముందు వరసలో పోరు చేసిన మా విలేకరన్నల్లారా మీకు వందనాలన్నా. ఇట్లా తెలంగాణ ఉద్యమంతో పాటు అనేక మంది కళాకారులని తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఈ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి ఒక మంచి జర్నలిస్టు. దానితో పాటు అనేక ప్రజా సమస్యల మీద, ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అనేక సామాజిక రుగ్మతులని రూపుమాపాలని ఒక గొప్ప సంకల్పంతో ఈ సమాజంలో పనిచేస్తున్నటువంటి ఒక గొప్ప జర్నలిస్టు. అటువంటి జర్నలిస్టు మీద ఒక నెల రోజుల పాటు ఆంక్షలు విధించడం, వెంటనే ఈ చర్యను వెనక్కి తీసుకోవాలి. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ స్వేచ్ఛ ఉందని మాట్లాడుతున్నటువంటి ఏ ముఖ్యమంత్రి అవుతున్నాడో ఆ ముఖ్యమంత్రి గారే ఈ విషయంలో చొరవ తీసుకొని వెంటనే బాలు కాయతి మీద ఉన్నటువంటి నెల రోజుల నిషేధాన్ని ఎత్తివేసి అందరికీ ఏ విధంగానైతే స్వేచ్ఛ ఉందని చెప్తున్నారో ఆ స్వేచ్ఛని తనకు కూడా కల్పించాలని మళ్ళొకసారి ప్రతి ఒక్కరికి కోరుకుంటూ, బాలన్నకు ఆపద వచ్చిందంటే
ఖచ్చితంగా ప్రతి కళాకారుని ఏ విధంగానైతే ప్రపంచం ముందు నిలబెట్టిండో ఖచ్చితంగా కళాల కోసము గళాలమందరము తన మీద నిషేధాన్ని కనుక వెత్తివేయకపోతే అతి త్వరలోనే చెలో సిరిసిల్లతోటి వేలాది మంది కళాకారులము తన కుటుంబానికి తనకు మేమందరం మద్దతుగా రాబోతున్నామని మళ్ళొకసారి ఈ ప్రభుత్వం ముందు మేమందరం ఉంచబోతున్నాం. అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్, జై తెలంగాణ. ఈరోజు బలగం టీవీ CEO బాలు కాయితి గారి మీద పెట్టినటువంటి నిషేధం ఏదైతే ఉందో అది ఇమ్మీడియట్గా ఎత్తివేయాలి. ఒకవేళ ఎత్తివేయలేని పరిస్థితిలో అయితే ఖచ్చితంగా సందీప్ చెప్పినట్టు బీసీ కల్చరల్ ఫోరం నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళాకారులందరూ కలిసి చెలో సిరిసిల్ల ప్రకటిస్తాం. ఆ చెలో సిరిసిల్ల కోసం జర్నలిస్టుల పెన్ను పైన నిషేధమా, జనం పక్షాన నిలబడితే ప్రమాదమా, జర్నలిస్టుల పెన్ను పైన నిషేధమా, జనం పక్షాన నిలబడితే ప్రమాదమా, అరే గొంతు బిసికితే ఆగుతదా ప్రశ్నల తత్వం, మా గొంతునిచ్చి పాడుతాము ఆపుతరేమో చూద్దాం. చలో చలో సిరిసిల్ల, చలో చలో సిరిసిల్ల, జర్నలిస్టుల హక్కుల కిల్లా, చలో చలో సిరిసిల్ల, చలో చలో సిరిసిల్ల, జర్నలిస్టుల హక్కుల కిల్లా. దీనికోసం మేము సిద్ధంగా ఉన్నాం. ఇమ్మీడియట్గా బాలు కాయితి గారి మీద పెట్టినటువంటి నిషేధం అర్జెంటుగా ఎత్తివేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఒక మాధ్యమాల పైన ప్రజల పక్షాన ప్రజల వారధిగా పనిచేస్తున్నటువంటి ఒక మీడియా పైన అది వ్యక్తిగతంగా ఏదైనా కావచ్చు, కానీ ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉన్నటువంటి ఈ మాధ్యమాల మీద ఇలాంటి నిషేధాలు, ఇలాంటి అణచివేత ధోరణి కరెక్ట్ కాదు. ఈ ప్రభుత్వాలకి ప్రజల నుండి ఏం జరుగుతుందో తెలియడానికి కూడా ఇది ఒక సాధనం. గతంలో ముఖ్యమంత్రి గారు సోషల్ మీడియాలో చాలా వరకు ఏం జరుగుతున్నా ప్రతి విషయాన్ని కూడా సోషల్ మీడియా వాళ్ళు ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇంకే మీడియా కానీ వాటికి సహకరించండి అధికారులు, వారి ద్వారా ప్రభుత్వానికి ఈ విషయాలు తెలుస్తాయని చెప్పి స్పష్టత చేసిన సందర్భం ఉంది. కాబట్టి ఈ మీడియా, ఈ మన బలగం మీడియా మీద ఉన్నటువంటి ఆంక్షలను ఎత్తివేయాలని కోరుతూ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమం కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సామాజిక ఉద్యమాలు కావచ్చు, ఇలా జరుగుతున్నటువంటి బీసీ ఉద్యమం కావచ్చు, ఏదైనా ప్రజలకు పూర్తి స్థాయిలో వెళ్ళడానికి ప్రత్యేకమైనటువంటి సాధనే మీడియా. అలాంటి మీడియాను ఆంక్షల పేరిట నిర్బంధించొద్దని కోరుతూ ఉన్నటువంటి ఏదైతే ఉందో అది వెంట తీసుకోవాలని ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బలగం టీవీ CEO బాలు కాయితి గారి మీద పెడుతున్నటువంటి చిత్రహింసలు చాలా దారుణమైన, మేము కూడా చాలా సోషల్ మీడియాలో చూస్తున్నాం. తను ఎప్పుడు కూడా కళాకారులు ఏ పాట రాసినా, ఏ పాట పాడినా, ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుండి తనకున్నటువంటి సామాజిక మాధ్యమాల ద్వారానే కాకుండా ఇతరులను కూడా ప్రోత్సహిస్తూ వాళ్ళ దాంట్లో కూడా అందరినీ ప్రచారం చేసి సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టి తీసుకుపోవడమే కాకుండా కళాకారులకు కూడా అనేక మంది కళాకారులకు అండదండగా ఉన్నాడు. కాబట్టి ఇవాళ మా కళాకారుల బీసీ కళాకారుల సంఘం కూడా అన్నకు అండగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది కళాకారులను ఎంతోమందికి పరిచయం చేసినటువంటి అన్నకి వల్ల ఇలాంటి ఇబ్బంది వస్తుందన్నప్పుడు మా అధ్యక్షుల వారు అట్లాగే మా పెద్దలందరూ కూడా వాళ్ళందరి తరఫున బీసీ కళాకారుల సంఘం ఇంత మద్దతుగా ఉన్నది. కాబట్టి ఇట్లాంటి ప్రజల సమస్యలను అట్లాగే కళాకారుల యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ప్రజలకు పరిచయం చేసేటువంటి గొప్ప ఛానల్ బలగం టీవీ బాలు గారిని ఇట్లాంటి చిత్రహింసలు పెడుతుంటే ఈ సంఘం కూడా ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది. కాబట్టి ఏవైతే ఆ చర్యలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి. వాళ్ళు ప్రభుత్వం దృష్టికి కూడా మా పెద్దలు తీసుకెళ్తామని మాట ఇచ్చారు. కాబట్టి చాలా సంతోషం. అన్నకు ఈ సమస్య వెంటనే తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సిరిసిల్ల కలెక్టర్ గారు బాలు కాయితి గారి మీద 163 సెక్షన్ కింద ఒక నెల రోజుల పాటు మీరు సోషల్ మీడియాలో ఎలాంటి ప్రజా సంబంధమైన విషయాలు మాట్లాడొద్దని నిషేధం విధించడం జరిగింది. దీన్ని మేము బీసీ కల్చరల్ ఫోరం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ప్రశ్నించే గొంతు మీద పాదం మోపితే అది ఉక్కు పిడికలై మీ మెడక చుట్టుకుంటుంది. ఖచ్చితంగా ఈ విషయం మీద సంబంధిత అధికారులు మొత్తం స్పందించి
రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దీని మీద వెంటనే స్పందించి ఆ నిషేధాన్ని ఎత్తివేయాలని మా బీసీ కల్చర్ ఫోరం తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం.